అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఎట్లున్నారో అందరూ మంచుకున్నారా నేనైతే మంచుకున్నానులా చలో మన ఈఎల్ఐటి ముచ్చట్లు షురువు చేద్దాం ఈఎల్ఐటి ముచ్చట్లు షురువు చేసే కంటే ముందుగా ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి రైట్ ఇలా మొత్తం మీద చాలా అంశాలు అయినాయి ఆ చాలా అంశాలు ఏందో అన్నీ మాట్లాడుకుందాం రేవంత్ రెడ్డికి మళ్ళా సుక్కెదురైంది ఢిల్లీలో ఏ విధంగా సుక్కెదురైందంటే ఇప్పటికి 46వసారి ఢిల్లీకి ప్రయాణం కట్టిండు 46వసారి ఢిల్లీకి పోవుకుంటా వచ్చిండు రేవంత్ రెడ్డి ఈ పోవుకుంటా వచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇయ్యలే ఈ 46 సార్లల్లా ఒక్కసారి 2 సార్లేమో అపాయింట్మెంట్ ఇచ్చి కలిసినట్టున్నాడు నాకు తెలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇయ్యనట్టున్నాడు ఒక్కసారి 2 సార్లను గుజరాత్ అహ్మదాబాద్లో ఏర్పాటు చేసుకున్న అది కార్యవర్గ సమావేశము ఇంకా పోతే ఏదో అంతిమయాత్రలో పాల్గొన్నారు ఎవరో విడిస్తే అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆ అంతిమయాత్రలో కలిసినట్టుండు నాకు తెలిసి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ అది కూడా ఎడమొకం పెట్టుకొని ఫోటోలు దిగిండ్రు ఆ ఫోటోలు దిగిన ఫోటోలే సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి పక్కకు నిలబడి ఫోటోలు దించుకున్నాడు రేవంత్ రెడ్డి రైట్ అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు వేరే నాయకులు ఎవరు అయినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తాడు సీనియర్ మంత్రులను రప్పించుకుంటాడు సీనియర్ మంత్రులతో మంతనాలు జరుపుతా ఉన్నారు సీనియర్ మంత్రులతో మాటా ముచ్చట్లు కొనసాగిస్తూ ఉన్నారు కానీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు పోయిన ప్రతిసారి ఏదో ఒక సాకు చూపెట్టి ఏదో ఒకటి చెప్పి డోర్లు ముఖం మీదనే వేస్తున్నారనే ముచ్చట్లు అయితే వినబడతా ఉన్నాయి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి మళ్ళొకసారి షాక్ ఇచ్చిండు కానీ ఇలా ఒక మంచి అవకాశం రేవంత్ రెడ్డికి దక్కింది ఏం అవకాశం అని అంటే నేనేం చెప్తున్నా అంటే బనకచెర్ల ప్రాజెక్టు మీద పోరాటం చేస్తూ ఉన్నాం ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడును రేవంత్ రెడ్డి ఎదిరించినట్లయితే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దక్కే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు బీజేపీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది బీజేపీ చంద్రబాబు నాయుడుకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు బీజేపీకి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఇట్లాంటి వాళ్ళకు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు బీజేపీతో అంటగాగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అధిష్టానం గమనించింది గందుకే దూరం పెడతా ఉన్నాడు రాహుల్ గాంధీ ఒకవేళ ఈ విషయంలో గనక రాహుల్ గాంధీకి దగ్గర కావాలని అనుకుంటే చంద్రబాబు నాయుడిని ఎదిరించినట్లయితే రాహుల్ గాంధీకి దగ్గర అవుతాడు రేవంత్ రెడ్డి నాకు రాహుల్ గాంధీ కంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడే ఎక్కువ నాకు ఓనమాలు దిద్దిపిచ్చిండు ఆయన ఆ బల్లె పాఠాలు చదివినా ఈ బల్లె పాఠాలు చదివినా ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని చెప్పిండు కదా ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడే ఎక్కువ లేకపోతే బీజేపీ ఎక్కువ అని చెప్పిండు అనుకో ఇక ఏం చేయలేము దాని మీద ఏం మాట్లాడలేదు కాకపోతే ఇప్పుడైతే ఒక మంచి అవకాశం దొరికింది రేవంత్ రెడ్డికి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి రైట్ బనకచెర్ల ప్రాజెక్టు మీద మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి సొట్లు పెట్టిండు మళ్ళీ మారి ఇలా ట్విట్టర్ వేదికగా స్పందించిండ్రు ఏ విధంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేయాలని చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాన్ని మళ్ళొకసారి తెర మీదకి తీసుకొచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి మళ్ళొకసారి సొట్లు పెట్టిండ్రు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు రేవంత్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్లో ఏదైతే మాట్లాడాలనో అది మాట్లాడకుండా చంద్రబాబు నాయుడిని అడ్డుకోకుండా పార్టీలకు ఏం చెప్పకుండా ముచ్చట్లు వస్తాయి అపెక్స్ కౌన్సిల్ అనేది ఏంటంటే చాలా మందికి తెలియదు అపెక్స్ కౌన్సిల్ అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు అటు రేవంత్ రెడ్డి కేంద్ర జలవనరుల మంత్రి కూర్చుంటారు ఇప్పుడు పార్టీలు ఉన్నారు పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఆయన అన్ని తెలిసిన వ్యక్తిగా వ్యవహరించిండ్రు 6-7 ఏళ్ళు ఆయన కొనసాగించిండ్రు అక్కడ కేంద్ర మంత్రి ఇదివరకు ఉన్న కేంద్ర మంత్రి మరి ఇప్పుడు పార్టీలకు కూడా పెద్దగా అవగాహన లేదంటారు ఇటు రేవంత్ రెడ్డికి కూడా అవగాహన లేదు నీటి ప్రాజెక్టుల మీద నీటి వనరుల మీద తెలంగాణ నీటి హక్కుల మీద అవగాహన లేదనేది నిన్నటితోనే మనకు తేటతెల్లం అయిపోయింది ఇటు పార్టీలకు అవగాహన లేదు కేంద్ర మంత్రికి ఇటు రేవంత్ రెడ్డికి అవగాహన లేదు ఇటు చంద్రబాబు నాయుడు దొబ్బకపోతాడు రైట్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు మళ్ళొక్కసారి సొట్లు పెట్టిండ్రు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యిండ్రు కంపల్సరీ దీన్ని అడ్డుకోవాలి రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ జల హక్కులు ముఖ్యమా చంద్రబాబు నాయుడు ముఖ్యమా అంటే రేవంత్ రెడ్డి నాకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంటాడు తెలంగాణ ప్రజలు ముఖ్యమా లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంటాడు అని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు అది ఉన్న వాస్తవం ఉన్న సత్యం
ఎందుకంటే ఓనమాలు నేర్పించిండు కదా. ఇలా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం మీద పగ సాధింపు చర్యలు ఎట్లా తీర్చుకుంటున్నాడు అంటే పోయిన 10 ఏళ్ళ అవకాశం లేదు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం మీద పడేయడానికి, కేసీఆర్ మీద పడేయడానికి. ఇక్కడ తెలంగాణ వ్యక్తి కాబట్టి తెలంగాణ వ్యక్తి అయిన రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది తెలంగాణ సమాజానికి ఇప్పటికీ అర్థమైంది. ఒకసారి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా మళ్ళీ ఏ విధంగా కేసీఆర్ మీద వేసిన బదనాం, లేపిన బదనాం కానీ వేసిన నిందలు కానీ ఏ విధంగా బయట పెట్టిందనేది ఒకసారి ఏదైతే నిందలు మీరు మోపాలని చూస్తూ ఉన్నారు. కానీ నీళ్ళ కోసం కొట్లాడింది కేసీఆర్. కృష్ణా నుంచి మనకు కావాల్సిన నీళ్లు 760 టీఎంసీల కోసం కొట్లాడింది కేసీఆర్. ఇటు పోతే మిగులు జలాలు ఏవైతే వరదలతోని 3000 టీఎంసీలు పోతా ఉన్నాయి అని చెప్పేసి, సముద్రంలో కలుస్తూ ఉన్నాయి అని చెప్పేసి, అందులో నుంచి 1960 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి కావాలని చెప్పేసి కేసీఆర్ లేఖలు రాసిండ్రు. కానీ 200 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నాడని చెప్పేసి అసలు లెక్కలు బయట పెట్టకుండా తప్పుడు లెక్కలు చూపెట్టి సగం సగం చదివి ఇక్కడ కేసీఆర్ మీద బదనాం చేయాలని చెప్పేసి, కేసీఆర్ను బదనాం చేయాలని చెప్పేసి మొన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండ్రో బీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లో హరీష్ రావు అవన్నిటి కుండ బద్దలు కొట్టిండ్రు. కావాల్సుకునే బదనాం చేయాలని చూస్తూ ఉన్నారు. రైట్, బనకచెల్ల అసలు భాగోతము ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాటల ద్వారా బయటపడ్డది. బనకచెల్లపై చంద్రబాబు నాయుడుతో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి, మిగతాయన్ని నువ్వు కొంటవో అని చెప్పేసి బనకచెల్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలతో మనకు స్పష్టమైంది. కేసీఆర్ గారు గోదావరిలో తెలంగాణకు ఇప్పటికే ఇచ్చిన జీవోల ఆధారంగా 968 టీఎంసీల హక్కుకు తోడు సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీలలో 1950 టీఎంసీల జలాలు తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి లేఖలు రాసిండ్రు, కోరిండ్రు. మొత్తం 2918 టీఎంసీలు గోదావరి జలాల నుంచి 2918 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి కావాలి. ముందుగాలటి 968 టీఎంసీలు, తర్వాత ఈ 1950 టీఎంసీలు ఏవైతే 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయో ఆ సముద్రంలో కలిసే వాటి నుంచి 1950 టీఎంసీలు, అవి 968 టీఎంసీలు, ఇవి రెండు కలిపితే 2918 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి కావాలని కేసీఆర్ గారు కొట్లాడ చేస్తే ఇలా రేవంత్ రెడ్డి 1000 టీఎంసీలు మొత్తం కలిపి గోదావరి నుంచి 1000 టీఎంసీలు ఇచ్చుకొని పో, తర్వాత కృష్ణా నుంచి కూడా 500 టీఎంసీలు అయితే సరిపోతాయి అని చెప్పి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని నేను కొట్లాడినట్టు చేస్తా, నేను పోరాటం చేసినట్టు చేస్తా, కానీ బనకచెల్ల ప్రాజెక్టు మాత్రం నువ్వు కట్టుకో, తెలంగాణ నుంచి నీళ్ళన్ని ఎత్తుకపో, నేను ఇట్లా కేసీఆర్ని ఏ విధంగా బదనాం చేయాలనో ఆ విధంగా బదనాం చేస్తా. మొత్తం మీద మొన్న జరిగిన అఖిలపక్ష సమావేశం, అట్లాంటి అఖిలపక్ష సమావేశం ఎక్కడా చూడలే. కేవలం ఎంపీలతోని కొంతమంది ఇక్కడ బీజేపీ వాళ్ళు కొందరిని రానియలే, అవగాహన లేకపోయినప్పటికీ కూడా అవగాహన కల్పించుకొని బీజేపీ వాళ్ళు కొందరిని రానియలే. మాట్లాడదామని అనుకున్న నేపథ్యంలో బీజేపీ వాళ్ళు కొందరిని రానియలే, అవగాహన కల్పించుకొని మాట్లాడదామని అనుకున్న నేపథ్యంలో కూడా బీజేపీ వాళ్ళు కొంతమందిని రానియలే. కొండా విశ్వేశ్వరరెడ్డి అసంటోళ్ళని ఆపిండ్రు. ఈ రఘునందన్ రావు ఇంకా కొంతమంది ఒక్కలో ఇద్దరు మాట్లాడినట్టున్నారు బీజేపీ నుంచి కూడా. బీఆర్ఎస్ నుంచి కూడా వదిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. మొత్తం మీద ఆయనకు తెలిసినంత పెద్ద మొత్తంలో అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పెద్దగా దూషించలే కేసీఆర్ ప్రభుత్వాన్ని, కానీ ఆయనకు తెలిసిన వివరాలు ఆయన చెప్పడం జరిగింది. అంత సజావుగా జరిగింది. కానీ ఎంపీల అఖిలపక్ష సమావేశం అనేది ఇదే మొదటిసారి, దేశంలోనే ఎక్కడా లేదు. కనీ విని ఎరగని రీతిలో ఎంపీలతోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిండు రేవంత్ రెడ్డి. ఇక మరి ఆయనకు మొక్కాలే, హ్యాట్సప్ చెప్పాలి. మరి ఇక్కడ హరీష్ రావును కానీ, ఇటు పోతే నీటి మీద పట్టున్న బీఆర్ఎస్ నాయకులను కానీ, నీటి ప్రాజెక్టుల రంగాలలో ప్రావీణ్యం కలిగిన నాయకులను ఎట్లా తప్పియాలి, ఏ విధంగా వాళ్ళను రానియకుండా చేయాలి. ఒకవేళ వాళ్ళు వచ్చి దీని మీద మాట్లాడితే క్రెడిట్ గోస్ టు బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు లేకపోతే కేటీఆర్, వీళ్ళ మీద వీళ్ళకు పోతాయి. కాబట్టి వీళ్ళని తప్పియాలని ఈ భాగవతానికి తెరలేపిండ్రు. ఓన్లీ ఎంపీలు అంటే బీఆర్ఎస్ నుంచి ఉన్న ఎంపీలలో వదిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఇటు వీళ్ళు ఎంపీలు పదవులు లేవు కాబట్టి, ఎంపీలు గారు కాబట్టి మొత్తం మీద వీళ్ళని తప్పించే ప్రయత్నంలో భాగంగా ఎంపీలతోనే అఖిలపక్ష సమావేశం పెట్టింది. లాగ్ అవుతుంది, కట్టే తెచ్చే విధానంగా నేను చెప్తా. మొత్తం మీద లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. 2918 టీఎంసీల కోసం కేసీఆర్ పోరాటం చేస్తే మాకు 1000 టీఎంసీల నీళ్లు చాలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం,
తర్వాత అవగాహన లేదు, సబ్జెక్టు లేదు అని చెప్పేసి అందరికీ తెట్టుతల్లమైంది. లైవ్లోనే ఆ క్వశ్చన్లు అడిగే వరకు ఆ లైవ్ మధ్యలోనే ఆపేసారు. ఇజ్జత్ పోతుంది, నవ్వేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు అవుతుంది అని చెప్పేసి రైట్. ఈ ముచ్చట్లను పక్కదోవ పట్టియడానికి, తప్పుదోవ పట్టియడానికి సరే ఎంపీలతో పెట్టినప్పటికి కూడా ఎవరికి అవగాహన ఉన్న దాని ప్రకారం వాళ్ళు మాట్లాడిరు, అయిపోయింది. కానీ దాన్ని భ్రష్టు పట్టించిండు రేవంత్ రెడ్డి. ఏ విధంగా భ్రష్టు పట్టించండి అంటే చండాలంగా భ్రష్టు పట్టించిండు. అడమైన కూతలన్నీ కూసి చండాలంగా భ్రష్టు పట్టించిండు. ఆఖరి నిమిషంలో ఆగం చేసి పడేసి రైట్. నీళ్ళు ఎత్తుకపోయేటోళ్ళని విడిచిపెడతాడట, నీళ్లు తీసుకొచ్చిన వాళ్ళని ఉరిదీయాలని చెప్పేసి మాట్లాడతారు. ఈ విషయంలో నేను ఉరిదీసినా తప్పులేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండ్రు. మొత్తం మీద తెలంగాణ హక్కులు కాలరాస్తా ఉన్నారు. పోయేటి హక్కులే కదా, నీళ్లు కాదు కదా. ఇప్పుడు హక్కులు పోతాయి, తర్వాత నీళ్లు పోతాయి. తెలంగాణ సమాజమా లేవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు హక్కులు పోతాయి, తర్వాత నీళ్ళు ఎట్లా పోతాయి అంటే ఇప్పుడు ఈ ట్రిబ్యునల్స్ ఏం చెప్తాయి, లేకపోతే బచావత్ కానీ ఇంకా పోతే ఈ కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఏం చెప్తాయి అంటే సరే ఇప్పుడు ఈ బేసిన్లు ఏవైతే ఉంటాయి బేసిన్లని వేటిని అంటారంటే సముద్రంలో కలిసే నదులన్నీ సముద్రంలో కలిసే ప్రాంతాన్ని బేసిన్ అంటారు. దాదాపు 47 నదులు, అందులో గోదావరి కృష్ణ ఉన్నప్పుడు కూడా 47 నదులు, అన్ని నదులు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచి పారుకుంట పోయి కలిసేటియే, సముద్రంలో కలిసేటి అండి. ఎందుకంటే ఆంధ్రాకు సముద్రం లేదు, తెలంగాణకు సముద్రం లేదు. కాబట్టి ఇక్కడ నుంచి పోయే నదులు రెండే, అవి కృష్ణ, తెలంగాణ. ఇంకా గోదావరిలో కొన్ని ఉపనదులు ఉన్నాయి రైట్. ఇక మొత్తం మీద ఇక్కడ నిన్న హరీష్ రావు గారు గుర్తించని అంశం ఏంటంటే ఇక్కడ పెన్నా నదిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలా కలిసే నదులు, గోదావరిలో కలిసే నదులు ఏంటంటే ఆ ఫ్లోలో అన్నారు. మనకు ఆ వీడియోలు మళ్ళీ ప్లే చేస్తే మనకు అక్కడ కనబడతాయి. పెన్నా నదిని కూడా పట్టుకొచ్చి గోదావరిలో కలిపేసే ప్రయత్నం చేసిండు. కలిపిండు ఆల్రెడీ. ఇంద్రావతి ఇంకో నదిలో ముచ్చట చెప్పుకుండా పెన్నా నది కూడా పేరు చెప్పిండు. ఎక్కడి పెన్నా నది, ఎక్కడ గోదావరి నది? పెన్నా నది వచ్చి గోదావరిలో ఎట్లా కలుస్తుందో నాకు అర్థం కాదు. ఇగో ఇట్లాంటి తప్పులెన్నో మాట్లాడి ఇజ్జత్ తీసుకున్నాడు. లైవ్లో ఇజ్జత్ మొత్తం ఓడగొట్టుకున్నాడు. ఆ ఇజ్జత్ పోయిందని కవర్ చేసుకునేందుకు ఎప్పటి తీరుగా లెక్కనే ఏంది అంకది ఆవు కథ అన్నట్లు ప్రముఖ విశ్లేషకులు చెప్తారు. వి ప్రకాష్ గారి ఇంటర్వ్యూ రాబోతున్నది మన ఎంఆర్ మీడియా తెలంగాణలో. చూడుండ్రి కంపల్సరీ. ఎంఆర్ మీడియా తెలంగాణలో బనకచెర్ల ప్రాజెక్టు గురించి, కొంచెం నీటి ప్రాజెక్టుల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేసిండ్రు. ప్రయత్నం కాదు, పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చిండ్రు వారు. ఇక నేనే ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే ఇంకా వారు ఎంత వివరణ ఇచ్చిరో మీరే అర్థం చేసుకోవచ్చు. ఎంఆర్ మీడియా తెలంగాణలో పూర్తి అవగాహనతోటి బనకచెర్ల ప్రాజెక్టు మీద పూర్తి అవగాహనతోటి ఏ విధంగా మన నీళ్ళని దొబ్బుకొని పోతే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఫైర్ అయినరు. తెలంగాణ రాష్ట్రానికి నీటి హక్కులను కాలరాస్తా ఉన్నారు. ఇవి ఎట్లా ఉంటాయి అంటే ఎవరి కెపాసిటీ ఎంత ఉన్నదో వాళ్లకు వాడుకునే సామర్థ్యము ఆ లెక్కల ప్రకారము వాళ్ళు ఎవరు ముందుగాల వాడుకుంటే వాళ్ళకే హక్కులన్నీ పోతాయి. ఇప్పుడు 200 TMCలతోని ఇలా నీళ్ళని ఎత్తుకపోతా అని చెప్పేసి మాట్లాడుతుండు కదా, అవి మిగులు జలాలే అంటాడు, సముద్రంలో కలిసే జలాలే అంటాడు. కానీ కరువు వచ్చిన్నాడు ఆ 200 TMCలు ఉన్నాయి కదా, ఆ ఉన్న 200 TMCలన్నీ గేట్లన్నీ మూసేయండి, మీరు మాకు అవసరం లేదు, మీరు అన్ని వేయడానికి లేవు, డోర్లు క్లోజ్ చేయడానికి లేవు అని చెప్పేసి వాళ్ళకి రావాల్సిన 200 TMCలు ఎత్తుకొని పోతారు. ఇలా 200 TMCలు ఎత్తుకపోయినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా కరువు వచ్చింది కాబట్టి కరువు ప్రాంతంగా తయారవుతుంది. అప్పుడు నీళ్ళని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మేడిగడ్డ గురించి, లేకపోతే వీడి గురించి తెలంగాణ మేధావులకు సన్నాసులకు అర్థం కావాలంటే అంటే మొత్తుకుంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా కొంతమంది మేధావులు ఆనాడు ఎత్తు మీద ఉన్న ప్రాంతానికి నీళ్ళు ఎట్లొస్తాయి, అది ఎక్కాలే వాస్తవమే అని మాట్లాడిన కోదండ రామాసంటోళ్ళు ఇలా కింది నీళ్లు పల్లమేరుగన్నట్లు నీళ్లు పల్లం పోవాలి కానీ మీదికి ఎట్లా ఎత్తిపోసిందని మాట్లాడతారు ఈ మేధావు. ఇక వాళ్ళందరికీ కరువు వస్తే కానీ ఇది అర్థం కాదు. కరువు రావాలని నేను కోరుకుంటలేను. ఏంటంటే కరువు వస్తే మాత్రం దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ వాళ్ళు తరలించకపోయి 200 TMCలు ఏవైతే ఉన్నాయో అవి కొట్టబోతాయి. 200 TMCలు అంటారు కానీ 400 TMCలకు ఎసరు పెట్టిరని ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. తెలంగాణ హక్కులను కాలరాస్తా ఉన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాసుకుంటా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు లేకుండా చేస్తా ఉన్నారు బనకచెర్ల ప్రాజెక్టు మీద. ఈ బనకచెర్ల ప్రాజెక్టులో అపెక్స్ కౌన్సిల్ మీద మాట్లాడి ఇక్కడ దాదాపు ఇక్కడ అఖిలపక్షం లేకపోతే మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ తేలని పక్షంలో అపెక్స్ కౌన్సిలింగ్ పోతారు. అపెక్స్ కౌన్సిల్కి పోయిన కాడ 3 పాల్గొంటారు. ఆ 3 పాటిల్ పెబ్బెబెబ్బే, రేవంత్ బెబ్బెబెబ్బే. ఇక్కడ మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఉన్న నీళ్ళని దొబ్బుకొని పోయే ప్లాన్ చేస్తా ఉన్నాడు. మళ్ళా నిన్న అఖిలపక్ష సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ప్రధానంగా చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా సబ్మిట్ చేసిండ్రు మళ్ళా రైట్. మొత్తం మీద తెలంగాణ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. గురుదక్షిణగా గురువు దగ్గర అడుక్కునే తీరు పోనిచ్చుకోలేదు. నేను చెప్పిన కదా
గురువు ముఖ్యమా తెలంగాణ ప్రజలు ముఖ్యమా అంటే ముందుగా గురువే ముఖ్యమంటాడు రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే ఇలా గురుదక్షిణగా బనకచర్ల ప్రాజెక్టుని ఇచ్చేసి కట్టుకోమని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు ఆల్రెడీ. ఇలా మాట్లాడుతూ ఉన్నాడు లొల్లులకు పోతే ఏమీ లేదు అని చెప్పేసి. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీల పాలనలో తెలంగాణలో కృష్ణానదిపై 299 టీఎంసీల మేరకే నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఉండడంతో అంతే వాటా మనకు పరిమితమైంది. ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు 299 టీఎంసీలు సరిపోవని, ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలలో 405 టీఎంసీలు కావాలని ఇప్పటికే డిమాండ్ చేసిండ్రు. కానీ ఆ ముచ్చట్ను దాచిపెట్టి కేసీఆర్ను బదనాం చేసే ప్రయత్నం చేసిండు. 200 టీఎంసీలకే కేసీఆర్ ఒప్పుకున్నాడు అని చెప్పేసి బదనాం చేసిండ్రు. లెక్కలతో సహా ఆధారాలతో సహా వివరాలన్నీ బయటపెట్టిన మాజీ మంత్రి హరీష్ రావు బనకచెర్ల ప్రాజెక్టు అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ నీళ్లను దొబ్బుకోని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హక్కులే కోల్పోతాం, రాబోయే కాలంలో నీళ్లు కోల్పోతాం. కాబట్టి తెలంగాణ సమాజం తిరుగుబాటు లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కావాలంటే ఇలా చంద్రబాబు నాయుడు ఎదిరించాలి, బనకచెర్ల ప్రాజెక్టును ఆపగలగాలి. ఈ తత్తె బెబ్బె బయటకు వచ్చే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినంత మాత్రాన, ఏదో మీదికి నువ్వు తిట్టినంత మాత్రాన ఈ ప్రాజెక్టు కనుక అడ్డుకోకపోతే తెలంగాణ మీద నీళ్ళ సోయి ఇంకా రాని తెలంగాణ జనాలను లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది. అందుకే కేసీఆర్ గారు రంగంలోకి దిగనున్నారనే అంశాలైతే తెర మీదకి వస్తా ఉన్నాయి నీళ్ళ మీద సోయి తీసుకురావడానికి. రైట్, ఈ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం. మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయిండ్రు. రైట్, మొత్తం మీద నల్లికొట్లాడు కడియం శ్రీహరి, నేను మంత్రావుడు ఇష్టం లేదు, నా ముందడ కూర్చోవడానికి నామోషిగా ఫీల్ అయ్యి నా మీద రేవంత్ రెడ్డికి కానీ అధిష్టానానికి కానీ తప్పుడు సమాచారం ఇస్తాడు, తప్పుడు కూతలు కూస్తాను నా మీద, నల్లి కుట్లాడు కడియం శ్రీహరి అని చెప్పేసి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో గిర్ర వైరల్ అవుతా ఉన్నాయి, గిర్ర తిరుగుతూ ఉన్నాయి. రైట్, వరంగల్ కాంగ్రెస్ లో వర్గపోరు రాజేసుకున్నది, విభేదాలు తారాస్థాయికి చేరినాయి. దానిలో భాగంగానే కొండా మురళి ఏదైతే వ్యాఖ్యలు చేసిండో బొమ్మలు గీక్కునే ఎమ్మెల్యే కానీ లేకపోతే రేవూరి ప్రకాష్ రెడ్డి గురించి కానీ మాట్లాడినరు. తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. ఏం చేస్తున్నాడు ఆయన ఎన్నుకుంటారు స్పెషలిస్టు. మరి ఈరోజు మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండ మూరి లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండ మూరి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాయిలో చేసి మనకి గెలవాలి. సురేఖ నిలబడుతుంది తన పరిస్థితి ఏందని. పరకాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారయ్యాడు. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చిండు, 2 గాళ్ళు అందుకున్నాడు, పాత ఎమ్మెల్యే ఎక్కడే. ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. కొండా దంపతులు వర్సెస్ కాంగ్రెస్ నాయకులు అన్నట్లు అయిపోయింది. తెలంగాణలో వరంగల్లో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి జరిగినాయి. ఈ విభేదాల నేపథ్యంలో కొండా మురళి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నాయకులు, మిగతా కాంగ్రెస్ నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ, నాయని రాజేందర్ రెడ్డి కానీ, ఇడిపోతే కడియం శ్రీహరి కానీ వీళ్ళందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశం తర్వాత కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. బీసీ నినాదాన్ని అడ్డం వేసుకొని తిరిగితే ఇలా బీసీ అని చెప్పేసి ముసుగులో ఉన్న నీవు బీసీ నిదానం వేసుకొని తిరిగితే చేసిన తప్పులన్నీ మాసిపోతాయి అని చెప్పేసి నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద పార్టీ హద్దులు దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవు, క్రమశిక్షణ చర్యలు కంపల్సరీ తీసుకుంటారు అని చెప్పేసి మాట్లాడిరు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ. నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అంతర్గత కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని అనుకున్నాం, కానీ అంతర్గత కుమ్ములాటలుగా బహిర్గతమైతా ఉన్నాయి. గత కొద్ది కాలంగా మైకులు పట్టుకొని యథేచ్ఛగా కాంగ్రెస్ పార్టీ గురించి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆరోపణలు నిజమే అని చెప్పేసి తర్వాత రుజువు అవుతా ఉన్నాయి. మొత్తం మీద మంత్రి పదవుల విషయంలో కానీ బయటకు వచ్చి బాహటంగానే చెప్పిండ్రు. ఇట్లా కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి నా ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు, పోటీ నుంచి తప్పుకోమన్నాడు. ఇలా కొండా సురేఖకు పైసలు రావు,
ఈ శాఖలో పైసలు రావు, వేరే శాఖల మంత్రులు పైసలు సంపాదించుకుంటున్నారు, నెలకు 5 లక్షల రూపాయలు కొండా సురేఖకు నేనే ఇస్తానా, కంపల్సరీ ఎమ్మెల్సీ పదవి ఇస్తే, ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే మాత్రం ఎక్కడి దాకానైనా కొట్లాట చేసి ఎన్ని పైసలు ఖర్చు పెట్టైనా గెలుస్తా అని చెప్పేసి కొండా మురళి మాట్లాడిరు. ఈ వ్యాఖ్యలు దుమారం లేపిన ఈ సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఈ వైరల్ అయ్యే వరకల్లా నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో మిగతా కాంగ్రెస్ నాయకులు రేవూరు ప్రకాష్ రెడ్డి, ఇడుపోతే నాయని రాజేందర్ రెడ్డి వీళ్ళందరూ సమావేశమైన ఈ సమావేశం సందర్భంగా ఈ ముచ్చట్లు మాట్లాడిరు. ఇదంతా అయిపోయినాక కొండా సురేఖ కడియం శ్రీహరి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది, పరుష పదజాలం వాడింది. నల్లికుట్లోడు కడియం శ్రీహరి నా మంత్రి పదవిని తట్టుకోలేకపోతా ఉన్నాడు, నా ముంగడ కూర్చొనే ధైర్యం లేకపోతే ఈగో లెక్క ఫీల్ అయి నా మంత్రి పదవి పోతుందని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నాడు. నా మంత్రి పదవి ఎక్కడికి పోదు, నా ముంగడ కూర్చునే ధైర్యం లేదు, కావాల్సుకునే ప్రాపగండ లేపుతా ఉన్నాడు కడియం శ్రీహరి అని చెప్పేసి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కొండా సురేఖ. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన అంశము ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. రైట్, రాష్ట్ర సర్కారు సన్నబియ్యం అని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్పుకుంటా ఉన్నది. ఈ సన్నబియ్యానికి సంబంధించిన అంశం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఈ సన్నబియ్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి నేను కూడా ఇక్కడ గల్లీలో కొంతమంది బియ్యం జల్లడబడతా ఉంటే పోయి చూసినా అందులో ప్లాస్టిక్ బియ్యం వచ్చినాయి. మరి ప్రముఖ మీడియా ఛానళ్ళు చెప్పినట్టు, సాటిలైట్ మీడియా ఛానళ్ళు చెప్పినట్టు అవి ప్రోటీన్కి సంబంధించిన బియ్యమా ప్లాస్టిక్ బియ్యం అని చెప్పేసి పెంక మీద వేసి చూస్తే రబ్బర్ ఏకపోవడం, నోటి కింద వేసుకొని చూస్తే పన్ను కింద దంగకపోవడం, ఇట్లాంటి పరిస్థితి అయితే చూసినాం. ఇటు పోయేటప్పుడు వీళ్ళిద్దరు అత్తకోడళ్ళు ఇక్కడ కూర్చున్నారు, ఈ బియ్యం జల్లడబడతారు. ఇవి ఏం బియ్యము? మన రేవంత్ అన్న గొప్పగా చెప్పుకుంటుండు కదా, సన్నబియ్యం ఇస్తున్న పేదోళ్లకు కడుపు నిండా తినేదందుకు, 4 పూటలు కడుపు నిండా తినేదందుకు సన్నబియ్యం ఇస్తున్నా అని చెప్పుకుంటుండు కదా. అయితే ఈ సన్నబియ్యం కథ ఎట్లుంది, వ్యవహారం ఎట్లుంది? సన్నబియ్యం మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. దాదాపు ఇప్పుడు దొడ్డు బియ్యము ఇచ్చుడు బంద్ చేసినప్పటి నుంచి గోదాములలో దొడ్డు బియ్యము మూలుగుతున్నాయి అక్కడనే ఉంటున్నాయి. దాదాపు 420 కోట్లు లాస్ అని చెప్పేసి నేను పేపర్లో కూడా వార్త కూడా చెప్పిన మన ఛానల్లో. అయితే వీళ్ళు ఏరుడు మంచిగానే ఉన్నది, సరే మన బియ్యం అయితే జల్లడబట్టుకోమా, అయ్యో దాన్నే పెద్ద రాద్ధాంతం చేయాలనా అని అంటే ఏమో అనుకోవచ్చు. ఇది పరిశోధనలు చేసినాక చేపిస్తా అన్నారు తెలిసిన వాళ్ళు. ఇది పరిశోధన చేసిన తర్వాత ఇది ప్లాస్టిక్ బియ్యమా లేకపోతే ప్రముఖ ఛానళ్ళు చెప్తున్న ప్రోటీన్ బియ్యమా అనేది అప్పుడు తెలుస్తుంది. కానీ ఈ బియ్యం చూడండి రోల్లా ఒకసారి, ఇవి సన్న బియ్యంలో వచ్చిన బియ్యం, మీకు ఇవి క్లియర్ కట్గా కనబడుతున్నాయని నేను అనుకుంటున్నా. ఇవి సన్న బియ్యంలో వచ్చిన బియ్యము. ఇది తీసుకొని ఇట్లా ఏస్తే అసలు ఎంత డేంజర్ ఉన్నాయి తెలుసా. ఇవి వీళ్ళకి తెలిసింది కాబట్టి వీళ్ళు ఏరుకొని పక్కకు, మొన్న కూడా ఏరిరా అమ్మ? ఎన్ని కిలోలు వస్తాయి మీకు? 45 కిలోలు. 3 నెలల బియ్యం ఇస్తాడు, 3 నెలలకు ఒకసారి ఇస్తాడు. మొన్న 3 నెలలకు ఒకసారి ఇచ్చినా. ఇవి 45 కిలోలు అంటే ఇవి జల్లడబడితే నూకలు వస్తున్నాయి. నూకలు కామన్ అనుకో, కానీ గివేంటి ఇవి ఏంటి అనుకుంటున్నావు అమ్మ నువ్వు? ఇవి ఎట్లున్నాయి? ప్లాస్టిక్ బియ్యం అని అనుకుంటున్నాను, అందరూ అంటారు ప్లాస్టిక్ బియ్యం. అవి దంగినా దంగుతలేవు కదా, దంగుతలేవా? రబ్బర్ లెక్క అడుగుతున్నాయి, అవి అనుగుతున్నాయి. నేను కూడా చూసిన ఈ ప్లాస్టిక్ బియ్యం లెక్కనే ఉన్నాయి మామూలుగా. ఇగో ఈ బియ్యానికి మీరు తేడా చూడండి. ఈ బియ్యం ఇవి అందులో వచ్చిన బియ్యం, ఇవి ప్లాస్టికేనా? ప్లాస్టిక్ బియ్యమేనట. ఇవి జల్లెట్లో ఉన్న బియ్యం చూడు, ఇగో ఇవి జల్లెట్లో ఉన్నాయి. ఇవి మామూలుగా షార్ట్లో ఉన్న బియ్యం, ఇగో ఇంట్లో వెళ్తాయి అక్కడక్కడ. రైట్, ఇది పరిస్థితి ఘోరం అట. మొన్న రంగారెడ్డి జిల్లాలో చూసినాం మనము, ఎటువంటి బియ్యం చూసినా మనం చూసినాం పురుగులు ఇట్లా తుట్టెలు. ఇలా సన్న బియ్యం ఇస్తున్నా అని గొప్పగా చెప్పుకుంటున్నావు కదా. మరి గొప్పగా చెప్పుకున్నప్పుడు బియ్యం కూడా గొప్పగానే ఉండాలి కదా అనేది మా ప్రశ్న ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? అన్నం వండిరా? వండలేదా? ఇదే ఫస్టా? వండినాక చెప్తారా? పోనీ గివి కూడా ఒకసారి అండి చూడు, ఇవి ఎట్లా అవుతున్నాయి కదా. అంటే ఏం చేసినావు మొన్న? పెంక కంటుకుంది అంటే కరిగిందా ప్లాస్టిక్ లెక్క? రైట్, ఇవి నీకు కొన్ని కొంటవచ్చా? రైట్, కొంటపోయి ఇవి మరి ఏంచితే ఏ విధంగా అవుతున్నాయి ఏం కథ? ఈ పిడికాడు బియ్యం అయితే బియ్యం కావు, రబ్బర్ ఎక్కనే ఉన్నాయి. మరి ఎందుకు వజన్ తక్కువ కావాలని చేస్తారా లేకపోతే మధ్యలో ఎవరైనా కలుపుతారా ఏం కథనా? ఇక మరి చూసుకోర్రి, ఇది పరిస్థితి. నేనైతే అప్లోడ్ చేస్తా. ఇది సన్నబియ్యం కథ. సన్నబియ్యం ఆరోగ్యానికి హానికరం అని అంటే హెడ్డింగ్లు వస్తే వార్తలు వస్తే ఏమో అనుకున్నా కానీ ఇక్కడ నేను క్లియర్ కట్గా చూస్తున్నావు. ఎట్లా అనిపిస్తున్నాయి? ఏం బియ్యం అనిపిస్తున్నాయి?
ఏమనిపిస్తున్నాయి ఇవి ఏం బియ్యం అనిపిస్తున్నాయి ఇప్పుడు నీకు ఇచ్చినాయి ఏవి ప్లాస్టిక్ లెక్కన అనిపిస్తున్నాయా రైట్ ఇది కథ ఇది సన్న బియ్యం భాగవతం సన్న బియ్యం గొప్పలు అంగులు ఆర్భాటాలు సన్న బియ్యం పంపిణీ అని చెప్పడానికి ఫ్లెక్సీలకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది 100 కోట్లు ఖర్చు పెట్టింది మరి ఇవి బియ్యమా ఏందా అనేది పరిశోధన సంస్థలు తెలిసిన వాళ్ళ టీంలు ఉన్నాయి ఇక వాళ్ళతో చేపించినకి సన్న బియ్యం కథ ఏందనేది నేను బయట పెడతా రైట్ అమ్మ ఎట్లున్నాయి ఇప్పుడు ఇదే పని ఇక ఎంతసేపు అయిన వేరే బట్టి గంట ఎక్కువ అయిందా ఇంక ఉన్నట్టున్నాయి కదా మధ్యలో ఇంకా పట్టినాయి అవేం పట్టని ఒకసారి పట్టని ఇటు అవి ఎట్లా కనబడుతున్నాయి చూస్తా అంటే అందరికి ఈ తరికనే వస్తున్నాయి అట్నా అసలు ఇంట్లో కనబడుతున్నాయి ఆనోళ్ళ వీళ్ళు మంచిగానే గుర్తుపట్టిర్రు మీకు ఎట్లా గుర్తుపట్టి వచ్చింది మరి జల్లడ పడితే మీదికి తేలుతున్నాయా పైన తేలుతున్నాయి సైడ్కి వస్తున్నాయి అన్ని ప్లాస్టిక్ బియ్యమే కదా ఇవి పైనకి తేలుతున్నాయా రబ్బర్ కాబట్టి పైనకి తేలుతున్నాయా మీకు అందరం టెస్ట్ కూడా ఇట్లా వాటర్ పోయి బియ్యం పోయి మొత్తం రైట్ ఇవి ఈ కథ ఏందో చూద్దాం ఇవి ప్లాస్టిక్ బియ్యం అని అయితే వీళ్ళు అంటారు నాకు కూడా అసలు దంగుతలేవి పంట కింద వేసుకుంటే మరి ప్రోటీన్ ఏమైనా తక్కువ అవుతుంది అనుకుంటురా లేకపోతే ప్లాస్టిక్ తోనే ప్రోటీన్ వస్తుంది అనుకుంటురా చూద్దాం రైట్ నేను ఇది పెట్టిన తర్వాతే కథ తెలుస్తుంది సన్న బియ్యం చాలా డేంజర్ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలైన కానుంచాలి గోదాములలో లేకపోతే డీలర్ షాపులలో దొడ్డు బియ్యం మూలుగుతా ఉన్నాయి ముక్కిపోతా ఉన్నాయి ఈ దొడ్డు బియ్యము దాదాపు ఈ మిగిలిపోయిన దొడ్డు బియ్యం విలువ 420 కోట్లు ఆ 420 కోట్లకు గాను టెండర్లను పిలిచి కనీసం 300 కోట్లు వచ్చేటట్టునే వేసి ఈ దొడ్డు బియ్యం సప్లై చేస్తే అయిపోతుంది కదా అవి అక్కడిని మురిగిపోయి ముక్కిపోయేటట్టు చేస్తా ఉన్నారు మళ్ళీ ఆ భారం కూడా ప్రజల మీద రుద్దుతారు పేదోడు 4 పూటలు తినేటట్లు నేను ఇలా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు సన్న బియ్యం గురించి ఎక్కడ పడితే అక్కడ నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి పురుగుల బియ్యం ఇస్తాడు తుట్టెల బియ్యం ఇస్తాడు ఎంత దగ్గరుండి అండినా గంజా అవుతుంది మెతుకులు ఘోరంగా ఉడుకుతానే లేకపోతే లేవు మెత్తగా అవుతానే రబ్బర్ అవుతా ఉన్నాయి అని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు జనాలు వాళ్ళు లైవ్ లో వండి కూడా చూపెడతా ఉన్నారు సన్న బియ్యాన్ని ఈ సన్న బియ్యం పరిస్థితి ఇట్లా ఉన్నది రైట్ నిరుద్యోగులు ధర్నాకు కూర్చున్నారు నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేసిండ్రు ఇందిరా పార్క్ మొత్తం అట్టుడికింది ఎలా సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు నేను భర్తీ చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా రాహుల్ గాంధీ కూడా అశోక్ నగర్ వేదికగా నిరుద్యోగులకు మాట ఇచ్చిండు ఇలా కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు ఏమాయ నిరుద్యోగులకు జాబులు ఏమాయ అని చెప్పేసి ఎక్కడన్నా ధర్నాకు దిగితే పోలీసులు అక్కడనే లాబట్టుకొని పోయే పరిస్థితులు మనం చూసినాం గ్రూప్ 1 విషయంలో మోసం చేసిండ్రు దగాకోరు పాలన అని చెప్పేసి నిరూపించుకున్నారు గ్రూప్ 1 పోస్టులు రద్దు చేసుకుంటా 503 పోస్టులు ఉన్న వాటిని 560కి పెంచుకుంటా ఇలా వాటిలో కూడా అవకతవకలు చేసిండ్రు సెంటర్ 18-19లో చదివిన వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి వాళ్ళే ఉద్యోగాలు కొట్టుకుపోయినరు మళ్ళీ ఆ ఉద్యోగాలు కొట్టుకుపోయిన వాళ్ళ దాంట్లో ఆంధ్రోళ్ళు కూడా ఉన్నారు ఆంధ్రాల కోసం ఆంధ్ర వాళ్ళ కోసం ఇలా ఆంధ్ర ప్రయోజనాల కోసం ఎవరు మెప్పో పొందడం కోసం రేవంత్ రెడ్డి ఇట్లా చేసిండు టీజీపీఎస్సీని అడ్డం పెట్టుకొని అని చెప్పేసి అంశాలు తెర మీదకి వచ్చినాయి గ్రూప్ 1 పేరుతోని మోసం చేసిండ్రు పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పేసి నియామక పత్రాలు అప్పచెప్పి ఇలా అంగు ఆర్భాటలతో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి అవి చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామన్నారు వీళ్ళు ఇచ్చిన 5,000 నోటిఫికేషన్లు కూడా లేవట లెక్క పెడితే 18 నెలల పాలనలో 5,000 నోటిఫికేషన్లు కూడా ఇయ్యలే వచ్చిన సంవత్సరం పొద్దులో అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఇలా మాట చెప్పి ఆ గద్దెనెక్కిన నిరుద్యోగుల ఓట్ల మీద గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులను విస్మరించింది నిరుద్యోగులకు ఇచ్చిన మాటలను తుంగలో జొక్కింది నిరుద్యోగ డిక్లరేషన్ గంగలో వారేసింది అందుకే అట్టుడికిన నిరుద్యోగ సమాజం కడుపు రగిల నిరుద్యోగ యువత ఇలా ఇందిరా పార్క్ వేదికగా నిన్న ఇందిరా పార్క్ వేదికగా ధర్నా చేసిండ్రు తిరుగుబాటు లేవనెత్తిండ్రు కాస్కోబిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్ సిగ్గనిపిస్తలేదా ఈ ముచ్చట్లు చెప్పడానికి అని చెప్పేసి వాళ్ళు నిలదీసిండ్రు ధర్నాలు పెట్టుకున్నారు రాస్తారోకలు ధర్నాలు ర్యాలీలు నిత్యకృత్యమైపోయినాయి రాష్ట్రంలో ఈ సందర్భంగా నిరుద్యోగులు ధర్నాలు పెట్టుకున్నారు ఇక మరి రాహుల్ గాంధీ ఏడదాక్కున్నావు రేవంత్ రెడ్డి ఏడుగు వారిపోయినావు ఇలా ఆనాడు వచ్చినావు రాహుల్ గాంధీ అశోక్ నగర్లకు వచ్చినావు అని చెప్పేసి తర్వాత అదే బావర్చి హోటల్లో కుర్చీ వేసి కూసోబెట్టి
కుర్చీ వేసి కూసోబెట్టి భోజనం తినబెట్టి నిరుద్యోగుల ఉద్యోగాల గురించి అడుగుదామని అనుకున్నారు. తప్పించుకొని పోయిండు ఆయాల రాహుల్ గాంధీ. ఇలా రేవంత్ రెడ్డి తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు నిరుద్యోగుల నుంచి. ఏమనంటే స్వేచ్ఛ కల్పించినాం అందుకే ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు. ఇలా స్వేచ్ఛ కల్పించినావు, దేంట్లో స్వేచ్ఛ కల్పించినావు? ధర్నాలు చేసేట్లో స్వేచ్ఛ కల్పించినావు. ఇలా స్వేచ్ఛ కల్పించినా అని చెప్పుకుంటున్నావు. మరి అంతే గొప్పగా ఇలా ఉద్యోగాలు కల్పించిన అని చెప్పలేకపోతా ఉన్నావు. ఒక ఏం కనబడతా ఉన్నది, ఒక అసంపూర్తి కనబడతా ఉన్నది. అందులో నువ్వు చెప్పినప్పటికీ కూడా అసంపూర్తి అనేది ఉట్టిపడినట్టు కనబడతా ఉన్నది. ఈ పరిస్థితి అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిచ్యువేషన్, రాష్ట్ర నలుమూలల నుంచి నిరుద్యోగులు తరలొచ్చిండ్రు ఇందిరా పార్కుకు. రాష్ట్ర సర్కార్ మీద కదం దొక్కిండ్రు, నిరుద్యోగులు తిరుగుబాటు లేవనెత్తిండ్రు. ఒక్కసారి ఈ పోరాటం మొదలైతే బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇక ఆగది ఈ పోరాటం. స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే లోపల ఉద్యోగుల నోటిఫికేషన్లు వేయాలి, లేకపోతే చిత్తు ఓడగొట్టి పండ పెడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగులు. ఆనాడు యాదుకున్నాం, ఇలా మాట్లాడిన నిరుద్యోగుల మీద ఆనాడు మీకు దేవతల లెక్క కనబడ్డారు, దేవుళ్ళ లెక్క కనబడ్డారు. ఇలా పోరాటం చేస్తే వాళ్ళు దయాల లెక్క కనబడతా ఉన్నారు. పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి పోలీసు బూటకాలు రాజ్యం నడిపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి నిలదీసిండ్రు. రెడ్డి ఈ ముచ్చటిట్లుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోయినా తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ. దాంట్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఇది పరిపాటి అయిపోయింది, నిత్యకృత్యం అయిపోయింది. ఆమె జనాలకు పోవాలి, జనాలు తరిమి కొడితే కారెక్కి పారిపోవాలి. అత్తాగోడలు తరిమిస్తా ఉన్నారు, ఉరికిస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు. పాలకుర్తి నియోజకవర్గంలో అటు పోతే మహబూబాబాద్ తొర్రూరులో ఇలా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిలదీసిండ్రు. పేర్లు రాసుకోండి. అవి కాకుండా ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతలు ఇంకా ఇవి కలిపి అన్ని కలిపి ఇప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, మొదటి విడత వచ్చింది, 2వ విడత మీద కూడా ప్రభుత్వం అంత పెద్దగా స్పందిస్తలేదు, ఇక రానోళ్లకు రానట్టే లెక్క అని చెప్పేసి, ఉన్నోళ్ళకే ఇస్తారట ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి బాగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా కాంగ్రెస్ నాయకులు నిలదీస్తూ ఉన్నారు, మరలబడతా ఉన్నారు, తువ్వాలలో ఇటుకబిడ్డ వెట్టి కొడతా ఉన్నారు. మోటుగా చెప్పాలంటే శాలువలో చెప్పు బట్టి కొట్టినంత పని చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతా ఉన్నది. పాలకుర్తి యశస్విని రెడ్డిని అయితే ఇలా 3 జాగాలలో ఉరికిచ్చిండ్రు. ఎక్కడ నిరసన వ్యక్తం చేసినా ఆమె కారెక్కి తుర్రుపిట్ట బుర్రుమన్నది, పాలకుర్తి నియోజకవర్గంలో తిరగనన్నది అన్నట్లు అయిపోయింది యశస్విని రెడ్డి పాలన తీరు. ఈడ కాంగ్రెస్ నాయకులు అందరి పరిస్థితి గట్లనే ఉన్నది. పాపం ఇటు పోతే ఇంకా మిగతా నాయకులకు యశస్విని రెడ్డికి తేడా ఏంది అంటే, మిగతా నాయకులు తిరిగే ధైర్యం చేస్తలేరు, కానీ ఈ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు పాలకుర్తి యశస్విని రెడ్డిని. తిరుగుతాంది ఆమె, ఆ తిరిగిన కాడ నిరసన వ్యక్తం అవుతా ఉన్నది. ఏం చెప్పాలని అర్థం కాక తలకాయ పక్కకు పెట్టుకొని పోతా ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా మొన్నటికి మొన్న తరిమిన్రు, అది పల్లెబాట కార్యక్రమం పెట్టుకొని అత్తాకోడన్లు వేయిన్రు. అత్తాకోడన్లు కూడి పాలకుర్తి నియోజకవర్గంలో తిరగంగా ప్రజలందరూ తరిమి కొట్టెనా, గుండ్లు పట్టుకొని మీదికచ్చనా అన్నట్లు అయిపోయింది పరిస్థితి. అత్తాగోడన్లు కూడి పాలకుర్తి తిరగంగా ప్రజలందరూ కూడి ఉరికచ్చి వాళ్ళను గెదిమిచ్చనా అన్నట్లు ఈ మధ్యకాలంలో ఒక ఫోక్ సాంగ్ వైరల్ అయింది కదా, గట్లనే ఉరికిస్తా ఉన్నారు అత్తాగోడన్లను. పాలకుర్తి నియోజకవర్గంలో ఈయల్ల కూడా 2 జాగలలో నిరసన వ్యక్తం చేసిండ్రు. చిటకాయపల్లిలో ఒక జాగల, తొర్రూరులో ఒక జాగల, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఒక జాగల పాలకుర్తి యశస్విని రెడ్డిని నిలదీసిండ్రు. ఏమాయ ఇందిరమ్మ ఇల్లు, ఏమాయ 6 గ్యారంటీలు అని చెప్పేసి నిలదీస్తే ఏం చెప్పాలనో సమాధానం చెప్పక ఎంత నోరు పెంచుకొని మాట్లాడినా కూడా ప్రజలు ఆమె మాట వినలేరు. ఇక కారెక్కి చెలో గర్వాపసి అన్నట్లు, పీచే 3 అన్నట్లు ఆమె పోయింది. రైట్, ఈ పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిచ్యువేషన్లు అయితే మనకు కనబడతా ఉన్నాయి. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవి ఇలా ప్రధానంగా హైలైట్ అయిన అంశాలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉంటారు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తున్నందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. పక్కా తెలంగాణ యాస, తెలంగాణ జనం గొంతుక, ఎప్పుడు ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తూనే ఉంటుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అందిండ్రి. శనార్థి.